మోదీ 3.0 క్యాబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో క్యాబినెట్ మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50% పెంచుతారని సమాచారం. మరోవైపు క్యాబినెట్ భేటీతో మంత్రులకు 100 రోజుల ప్రణాళికపై మార్గనిర్దేశనం చేయనున్నారు మోదీ. 3.0 క్యాబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో క్యాబినెట్ మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50% పెంచుతారని సమాచారం. మరోవైపు క్యాబినెట్ భేటీతో మంత్రులకు 100 రోజుల ప్రణాళికపై మార్గనిర్దేశనం చేయనున్నారు మోదీ. ఇక ఉదయం దేశ ప్రధానిగా మూడోసారి ఛార్జ్ తీసుకున్నారు నరేంద్ర మోదీ. 17వ విడత పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు ప్రధాని మోదీ. నిన్న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇవాళ సౌత్ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. పీఎం కిసాన్ నిధితో దేశవ్యాప్తంగా 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేయనున్నారు. దేశంలో రైతులు వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని ప్రకటించారు మోదీ. అంతకుముందు సౌత్ బ్లాక్ వచ్చిన మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. చప్పట్లు కొడుతూ మోదీకి వెల్కమ్ చెప్పారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ సౌత్ బ్లాక్లోకి అడుగుపెట్టారు మోదీ.